Hi friends, welcome to G. Satyanarayana Maths and Reasoning classes. Today topic coding and decoding. ఆల్రెడీ మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే చాప్టర్లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఇందులో చేసి ఉన్నాం. సో వాటికి కంటిన్యూస్ని ఈరోజు మనం చూద్దాం. అయితే మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే చాప్టర్ అనేది మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అడుగుతుంటాడు కాబట్టి చాలా కేర్ఫుల్గా మీరు ఇది ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. సో మనం నౌ వి డిస్కస్ ద కోడింగ్ అండ్ డీకోడింగ్ పార్ట్ 3. ఇందులో మనకి చూడండి పార్ట్ 3లో ఏం చేద్దామంటే గ్రూప్ కోడింగ్ అమ్మ. అంటే మనకి ఇక్కడ చూడండి ఏ విధంగా ఇచ్చాడంటే ద నెంబర్ గ్రూప్ అమ్మ. చూడండి ద నెంబర్ గ్రూప్ ఇన్ ఈచ్ క్వశ్చన్ బిలో ఈజ్ టు బి కోడిఫైడ్ అకార్డింగ్ టు ద ఫాలోయింగ్ లెటర్ కోడ్స్. ఓకే, సో మనం చూడండి ఇందులో మనకి నెంబర్ గ్రూప్స్ ఉన్నాయి, అవి మనకి లెటరు కోడ్స్తో మనకు ఏమో ఫామ్ అయ్యి ఉన్నాయి. అయితే మనకి చూడండి అంటే ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి మనకి ఎక్కువగా బ్యాంక్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఓకే, ఎస్ఎస్సి, సిజిఎల్, ఓకే, డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఈ చాప్టర్ గురించి అడుగుతుంటాడు కాబట్టి ఈ చాప్టర్ మనం చాలా కేర్ఫుల్గా చేయవలసి ఉంటుంది. అయితే చూద్దాం. చూడండి వాడు ఇచ్చిన మనకి క్వశ్చన్ ఇది ఇచ్చాడమ్మ. చూడండి అంటే 22 నుంచి 26 వరకు ఓకేనా, సేమ్ ఇదే అంటే క్వశ్చన్ ఇదే. ఓకే, వీటిని మనం ఇందులో బేస్ చేసుకొని మనం ఇందులో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, వాటిని మనమేమో చేయవలసి ఉంటుంది. చూడండి ఏమి ఇచ్చాడు, ద నెంబర్ గ్రూప్. చూడండి ఫస్ట్ వన్ ఏమో నెంబర్ గ్రూప్ అన్నాం. ఇన్ ఈచ్ క్వశ్చన్ బిలో ఈజ్ టు బి కోడిఫైడ్ అకార్డింగ్ టు ద ఫాలోయింగ్ లెటర్ కోడ్స్. ఓకే, అంటే ఈ నెంబర్స్కి మనకి లెటరు కోడ్స్ ఉన్నాయమ్మ. చూడండి ఏముంది, 5 అంటే ఎక్స్ అని, 1 అంటే ఎల్, 3 అంటే ఎమ్, ఓ అంటే పి, 2 అంటే డి, 4 అంటే బి, 8 ఈ, 7 ఎఫ్, 6 కే, 9 జే. అయితే మనకు చూడండి మనకి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ఆల్ఫాబెట్స్లో మనం ఏ అంటే 1, B2 ఆ విధంగా కాదు. అంటే వాడు మనకి ఏం చేస్తాడంటే కొన్ని ఆల్ఫాబెట్స్కి మనకి వాడు అక్కడ ఏమో డిఫరెంట్ కోడ్స్ ఇచ్చాడు నెంబర్స్లో, లేకపోతే అంటే కొన్ని నెంబర్స్కి డిఫరెంట్ ఆల్ఫాబెట్స్లో కోడ్స్ ఇచ్చాడు. అయితే మనకి ఇందులో చూడండి క్వశ్చన్ చూడండి ఇది అడిగాడు. అంటే మనకి 173846 అనే నెంబర్కి లెటర్ కోడ్ ఏమిటి? ఓకే, చూడండి మనకి ఆప్షన్స్ ఈ విధంగా ఇస్తాడమ్మా. చూడండి వెరీ ఇంపార్టెంట్ ఈ మోడల్. చూడండి 173846 కదా. చూడండి ఇక మన 1 అంటే ఏంటి, ఎల్ కదా, సో 1 ప్లేస్లో ఎల్ ఉండాలి. నెక్స్ట్ 7 చూడండి, 7 అంటే ఎఫ్, 3 అంటే ఎమ్, 8 అంటే ఈ, 4 అంటే బి, 6 అంటే కే. ఓకే, చూడండి ఇప్పుడు ఈ ఆల్ఫాబెట్స్ ఇందులో ఉన్నాయి. చూడండి ఎల్ఎఫ్ఎంఈ, చూడండి ఎల్ఎఫ్ఎంఈ ఆప్షన్ బి కాదు, ఎల్ఎఫ్ఎంఈ. ఓకే, ఎల్ఎఫ్ఈబి కాదు. నెక్స్ట్ ఎల్ఎఫ్ఎంఈ బీకే అన్నాడు. చూడండి ఎల్ఎఫ్ఎంఈ ఇక్కడ కేబీ ఉంది కాబట్టి ఇది కాదు, ఎల్ఎఫ్ఎంఈ బీకే కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మ. ఓకే, ఈ విధంగా అంటే వాడు ఇచ్చిన నెంబర్స్ని ఇందులో ఏ కోడ్తో మనకి ఇందులో మ్యాచ్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి 862941 అంటే మనకి ఈ నెంబర్స్ ఉన్నాయి కదమ్మా, ఈ నెంబర్స్ అనేది ఈ టేబుల్లో ఎక్కడ ఉన్నాయి వాటిని మనం జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకేనా, చూడండి 8 అంటే ఈ, 6 కే, 2 డి, 9 జే, 4 బి, 1 ఎల్. చూడండి ఈకే ఇది కాదు, ఈకే అవ్వచ్చు. నెక్స్ట్ ఈకే డీజే బిఎల్. చూడండి ఈకే డీజే ఎల్బి ఉంది కాబట్టి ఆప్షన్ బి కాదు. ఈకే జేడి ఉంది ఆప్షన్ సి కాదు. ఈకే డీజే చూడండి బిఎల్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, అర్థమైంది కదమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి 430675 ఈ నెంబర్కి ఈ ఏ కోడ్స్ అవుతుంది మనకు. చూడండి 430675 4 మీన్స్ బి, 3 ఎం, 0 పి, 6 కే, 7 ఎఫ్, 5 ఎక్స్. చూడండి బిఎంపీకే ఎఫ్ఎక్స్ అంటే ఆప్షన్ బి ఈజ్
రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. 790853. 7 అంటే ఎఫ్, 9 జే, 0 పి, 8 ఈ, 5 ఎక్స్, 3 ఎం. చూడండి ఇప్పుడు ఎఫ్జేపిఈ, ఎఫ్జేపిఈ ఎక్స్ఎం. చూడండి ఎఫ్జేపిఈ ఎక్స్ఎం, కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 901273. చూడండి 90, 9 అంటే జే, 0 పి, 1 ఎల్, 2 డి, 7 ఎఫ్, 3 ఎం. జేపిఎల్డి, జేపిఎల్డి ఎఫ్ఎం. చూడండి జేపిఎల్డి ఎఫ్ఎం కంప్లీట్. జేపిఎల్డి ఎఫ్ఎం. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా అమ్మా ఇది ఒక మోడల్ మనకి. ఓకే, నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఓకేనమ్మా, చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. డైరెక్షన్స్ ఇచ్చాడు. ద డిజిట్ గ్రూప్ ఇన్ ఈచ్ క్వశ్చన్ బిలో ఈజ్ టు బి కోడిఫైడ్ అకార్డింగ్ టు ద ఫాలోయింగ్ లెటర్ కోడ్స్. ఓకేనా, ఇందులో మనకి చూడండి డిజిట్ ఉంది, డిజిట్ గ్రూప్ ఉంది అండ్ లెటర్ కోడ్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఈ డిజిట్స్ మనకు ఉన్నాయి కదా, డిజిట్స్ 0 నుంచి 9 వరకు ఉన్న వాటిని ఏమంటాం మనం డిజిట్స్ అంటాం కదా. సో 9 అంటే ఎం ఇచ్చాడు, 3 అంటే ఈ, 2B, 8N, 1K, 5R, 7H, 60, 4D, 0J. ఓకే, ఈ విధంగా మనకు ఉన్నాయమ్మా. డిజిట్స్ ఉన్నాయి, నెక్స్ట్ వాటికి డిజిట్స్కి ఇచ్చిన కోడ్స్ ఉన్నాయి. అయితే ఇందులో 328469. ఓకే, మనం రాయండి పిల్లలు. ఏ విధంగా రాస్తాం? 328469. చూడండి సేమ్ ముందు ప్రాబ్లం లాగే. 3 అంటే ఈ, 2B, 8M, 4D, 60, 9M. ఓకే, సో ఈబిఎన్డి, ఈబిఎన్డి, ఈబిఎన్డి చూడండి ఎక్కడ ఉంది? 4D. ఓకేనా, సో ఈబిఎన్డి టిఎం చూడండి, ఈబిఎన్డి దీన్ని ఈ అని అనుకుందాం. చూడండి ఈబిఎన్డి టిఎం, చూడండి ఈబిఎన్డి టిఎం. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మ, ఈబిఎన్డి టిఎం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, దీన్ని మీరు చేయండి అమ్మా. 743506. చూడండి 743506. 7 మీన్స్ హెచ్, 4D, 3E, 5R, 0J, 6T. చూడండి HDER, HDER, JT, HDER, JT. చూడండి 743506. 743506 అంటే 7 అంటే చూడండి 7 అంటే హెచ్ ఉంది, 4 అంటే డి ఉంది, 3 అంటే ఈ, 5 అంటే ఆరు, 0J, టీ, 6T. ఓకే, సో HDERJT, HDER ఇక్కడ WT ఉంది. ఓకేనా, అంటే ఇంకెక్కడ కూడా మనకు లేదు కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఆప్షన్ ఈజ్ అంటే నన్ ఆఫ్ దీస్. ఓకే, చూడండి అంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కూడా లేదు కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే నన్ అని అంటాం. ఓకే, అంటే మనకి ఇందులో చూడండి ముందు ప్రాబ్లంలో కూడా మనకి సేమ్ అదే విధంగా ఉంది, కానీ మనం ఇక్కడ ఏం చేసామంటే ఒక ఆల్ఫాబెట్ని ఒమిట్ చేసి ఇక్కడ మళ్ళీ మనం ఇందులో ఈ అనే ఆల్ఫాబెట్ని వేసాం. నెక్స్ట్ వన్ చూడండి 893561. 8 అంటే ఎన్, 9 ఎమ్, 3E, 5R, 6T, 1K. చూడండి NME, 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 RTK, RTK. చూడండి NME, RTK. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మ. ఓకే, నెక్స్ట్ 640598 అమ్మ. ఓకే, సేమ్ ఇదే విధంగా అమ్మ. ఓకే,
దీన్ని మీరు చేయండి. చేసి ఏం చేస్తారంటే కామెంట్ బాక్స్లో మీరు దీని యొక్క ఆన్సర్ మీరు సెండ్ చేయండి అమ్మా. ఓకేనమ్మా. నెక్స్ట్ మోడల్ చూడండి, సబ్స్టిట్యూషన్ మెథడ్ అమ్మా. ఇందులో ఈ మెథడ్లో ఏముంటుందంటే మనకి కొన్ని వర్డ్స్ ఇస్తాడు, ఆ వర్డ్స్ ప్లేస్లో వేరొక వర్డ్ అనేది వస్తుంది. అయితే ఏంటి, యాక్చువల్గా అది అక్కడ జరిగిన వర్డ్ కాదు, కానీ ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఆ వర్డ్కి సంబంధించి ఒక కోడ్ అనుకుంటాం. ఓకే చూడండి, అంటే మనం ఇందులో ఈ ప్రాబ్లం అనేది మనము చేస్తే మనకి క్లారిటీ వస్తుందమ్మా. చూడండి, ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సమ్ పర్టికులర్ వర్డ్స్, ఓకే సమ్ పర్టికులర్ వర్డ్స్ ఉంటాయి, ఆర్ అసైన్డ్ సర్టైన్ సబ్స్టిట్యూటెడ్ నేమ్స్. ఓకేనా, అంటే ఆ నేమ్స్ ప్లేస్లో ఈ వర్డ్స్ని వేస్తారు. దెన్ ఏ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ దట్ ఈజ్ టు బీ ఆన్సర్డ్ ఇన్ ద సబ్స్టిట్యూటెడ్ కోడ్ లాంగ్వేజ్. ఓకే, అయితే ఆ లాంగ్వేజ్లో ఆ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ఏమవుతుంది. ఓకే చూద్దాం. చూడండి, ఇఫ్ కుక్ ఈజ్ కాల్డ్ బట్లర్. ఓకే, అంటే కుక్ అంటే ఏ విధంగా పిలుస్తాం మనం, బట్లర్ అని పిలుస్తారంట. కుక్ అంటే బట్లర్ అని పిలుస్తాం. నెక్స్ట్, బట్లర్ మీన్స్ ఈజ్ కాల్డ్ మేనేజర్. బట్లర్ అంటే మేనేజర్ అంటాం. మేనేజర్ ఈజ్ కాల్డ్ టీచర్. టీచర్ ఈజ్ కాల్డ్ క్లర్క్. అంటే యాక్చువల్గా అంటే ఏంటి, ఒరిజినల్గా ఏంటి, ఇవన్నీ కూడా కాదు. అంటే కుక్ అంటే బట్లర్ అని, బట్లర్ అంటే మేనేజరు, మేనేజర్ అంటే టీచరు, టీచర్ అంటే క్లర్క్ అని కాదు. అంటే వాడు ఇచ్చిన కోడ్స్ అవి. టీచర్ యొక్క కోడ్ క్లర్క్ అని ఇచ్చాడు. అదేవిధంగా క్లర్క్ ఈజ్ కాల్డ్, క్లర్క్ అంటే మనం ప్రిన్సిపల్ అని పిలుస్తాం. సో హూ విల్ టీచ్ ఇన్ ఎ క్లాస్, మనం ఫైనల్గా రాయవలసింది దీని యొక్క ఆన్సర్ మనం రాయాలి. అయితే మనం చూడండి, దీని యొక్క ఆన్సర్ మనం ఇక్కడ రాసేటప్పుడు కూడా ఏం చేస్తామంటే టీచ్ ఇన్ ఏ క్లాస్, అంటే క్లాస్లో మనకి టీచ్ చేసేది ఎవరు, టీచర్. క్లాస్లో టీచ్ చేసేది ఎవరు, టీచర్. అలాగని మనం దీని యొక్క ఆన్సర్ ఏంటి, మనం టీచర్ అని రాయకూడదు. ఓకేనా, అంటే టీచర్ అంటే క్లాసులో టీచ్ చేసేది టీచరే, కానీ ఈ టీచర్కి ఒక కోడ్ అటు ఇచ్చాడు కదా, ఆ కోడ్ మనం అందులో రాయవలసి ఉంటుందమ్మా. చూడండి, అంటే మన ఇక్కడ కన్ఫ్యూజ్ వద్దు, ఎందుకంటే మనకి చూడండి టీచర్ అనేది ఉంటుంది, కానీ టీచర్ యొక్క కోడ్ కూడా ఉంటుంది. అంటే మనం అందులో రాయవలసింది ఏంటి, హూ విల్ టీచ్ ఇన్ ఏ క్లాస్. ఓకే, క్లాస్లో మనకి టీచ్ చేసేది యాక్చువల్గా ఎవరంటే టీచరే టీచ్ చేస్తారు, కానీ చూడండి మనకి ఇక్కడ ఆప్షన్లో టీచర్ అని ఉంది, కానీ దీన్ని మనం ఇక్కడేమో ఆన్సర్ కింద చెప్పకూడదు. ఎందువలనంటే చూడండి, మనకి కుక్ అంటే బట్లర్ అని, బట్లర్ అంటే మేనేజర్ అని, మేనేజర్ అంటే టీచర్ అని, టీచర్ ఈజ్ కాల్డ్, టీచర్ అంటే ఎవరని పిలుస్తాం మనం, క్లర్క్ అని అంటాం. కాబట్టి మనం ఆన్సర్ ఏం రాయాలంటే క్లర్క్ అని రాయాలి, అంతేగాని మనం టీచర్ అని రాసామంటే ఈ ఆన్సర్ మనకి పోయినట్టుగా. ఓకే, అర్థమైంది కదమ్మా. అంటే చూడండి, ఈ విధంగా వాడు ఇస్తాడు, అంటే కొన్ని వర్డ్స్ ఇస్తాడు, వాటి యొక్క కోడ్స్ ఇస్తాడు. ఫైనల్గా చివరిలో ఇచ్చిన దానికి టీచ్ ఇన్ ఏ క్లాస్ అంటే టీచరే, కానీ ఆ టీచర్ యొక్క కోడ్ ఏముంది చూడండి, టీచర్ ఈజ్ కాల్డ్. టీచర్ని మనం ఇక్కడ ఏ విధంగా పిలుస్తాము, క్లర్క్ అని పిలుస్తున్నాం. కాబట్టి ఆన్సర్ ఏం రాస్తాం, క్లర్క్. ఓకేనా, అర్థమైంది కదా. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ డైమండ్ ఈజ్ కాల్డ్ గోల్డ్. చూడండి, డైమండ్ని గోల్డ్ అని పిలుస్తాం. గోల్డ్ ఈజ్ కాల్డ్ సిల్వర్. సిల్వర్ ఈజ్ కాల్డ్ రూబీ. రూబీ ఈజ్ కాల్డ్ ఎమరాల్డ్. విచ్ ఈజ్ ద చీపెస్ట్ జ్యువెల్. ఇందులో మనకి చీపెస్ట్ జ్యువెల్ ఏదని అడిగాడు. చూడండి, మనకి అన్నింటికన్నా అంటే మనందరికీ కూడా తెలిసిందే, ఇప్పుడు వాడు ఇచ్చిన దీంట్లో చీపెస్ట్ జ్యువెల్ ఏమవుతుంది, మనకి సిల్వర్ అవుతుంది. సిల్వర్ ఈజ్ ద చీపెస్ట్ జ్యువెలర్. బట్ కాకపోతే ఏం చేస్తాం మనం, ఆన్సర్ మనం ఇక్కడ సిల్వర్ అని రాయకూడదు. సిల్వర్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తాం, సిల్వర్ ఈజ్ కాల్డ్ రూబీ. సో మనం చూడండి, మనకి ఆప్షన్లో సిల్వర్ ఉంది, నెక్స్ట్ సిల్వర్ని మనం ఏమని పిలుస్తాము, రూబీ అని పిలుస్తున్నాం. కాబట్టి ఏమవుతుంది మనకి, రూబీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఇవి. ఈ మెథడు చాలా ఈజీగానే ఉంటుంది, కాకపోతే చిన్న మనం కన్ఫ్యూజ్ లేకుండా చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ ఐ ఈజ్ కాల్డ్ హ్యాండ్. ఐ అంటే హ్యాండ్ అని, హ్యాండ్ ఈజ్ కాల్డ్ మౌత్ అని, మౌత్ ఈజ్ కాల్డ్ ఈర్ అని, ఈర్ ఈజ్ కాల్డ్ నోస్ అని, ఈర్ అంటే నోస్ అని, అండ్ నోస్ ఈజ్ కాల్డ్ టంగ్ అని.
విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ ఏ పర్సన్ హియర్ దేని ద్వారా అంటే మనకి ఈ లాస్ట్లో మనకి తెలియవలసింది మాత్రం కంపల్సరీగా మనకు తెలియాలి. చూడండి ఇక్కడ ముందు క్వశ్చన్లో విచ్ ఈజ్ ద చీపెస్ట్ మెటల్ అన్నాడు. అంటే వీడు ఇచ్చిన మెటల్స్లో చీపెస్ట్ మెటల్ ఏంటంటే మనకి సిల్వర్ అని మనకి తెలియాలి. అదేవిధంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ ఏ పర్సన్ హియర్. ఓకే, పర్సన్ దేని ద్వారా వింటున్నాడు? చెవుల ద్వారా వింటాడు. ఓకే, అంటే ఈర్ ద్వారా వింటాడు. కానీ అయితే మనం ఇక్కడ ఏం చూడండి, ఇక్కడ ఈరైన మనం అక్కడ రాయకూడదు. ఎందువలనంటే చూడండి, ఐ ఈజ్ కాల్డ్ హ్యాండ్ ఈజ్ కాల్డ్ మౌత్ ఈజ్ కాల్డ్ ఇయర్ ఈజ్ కాల్డ్ నోస్. అంటే మనం ఆన్సర్ ఏం రాయాలి? మనం నోస్ అని రాయాలి. అంతేగాని మనం ఏంటి చెవుల ద్వారా వింటాం కదా, కాబట్టి ఈరు చెవి అంటే ఈరు కదా, అది రాయకూడదు. ఓకే, ఈ ఈర్ని మనం ఏమని పిలుస్తాం? ఈర్ ఈజ్ కాల్డ్ నోస్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇది ఒక మోడల్ అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఓకేనమ్మా. నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఇది ఒక మోడల్ చూడమ్మా, డిసిపైరింగ్ మెసేజ్ వర్డ్ కోడ్స్. ఓకే, డిసిపైరింగ్ మెసేజ్ వర్డ్ కోడ్స్లో ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంటే పెద్ద పెద్ద ఎగ్జామ్స్ అవుతాయి కదా, గ్రూప్స్ ఎగ్జామ్స్. ఓకేనా, ఇటువంటి ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు ఈ మోడల్. నెక్స్ట్ బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా ఎక్కువ అడుగుతాడు. బ్యాంక్ పీఓస్ ఉంటాయి కదా, వాటికి అడుగుతుంటాడు. చూడండి, రీడ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో టు ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో ఇన్ ద సర్టైన్ కోడ్ లాంగ్వేజ్. అంటే వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే టైము కిల్ చేయాలి. ఓకే, ఆ రాసిన విద్యార్థి యొక్క టైంని కిల్ చేయాలంటే ఏం చేయాలి? మనకి పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇవ్వాలి. ఓకే, అయితే మనం ఇందులో ఈ పెద్ద పెద్ద క్వశ్చన్స్ని కూడా మనం ఈజీ వేలో ఏ విధంగా చేయాలో మనం ఇందులో చూద్దాం. చూడండి, పిట్ నా సా అన్నా, వీటికి కూడా ఏంటి, ఇక్కడేమో మీనింగ్స్ ఉండవు. ఓకేనా, అంటే ఈ మీన్స్ లెఫ్ట్ సైడు, మీన్స్ రైట్ సైడు, మీన్స్ లెఫ్ట్ సైడు రైట్ సైడ్ ఉంటాయి. ఇటువైపు మన ఇక్కడ ఎన్నైతే మనకు వర్డ్స్ ఉంటాయో రైట్ సైడ్ కూడా సేమ్ అన్నీ వర్డ్స్ ఉంటాయమ్మా. అంటే పిట్ నా సా అంటే చూడండి, నేను రాస్తాను. పిట్ నా సా మీన్స్ యు ఆర్ వెల్కమ్. అంటే దీని యొక్క మీనింగ్ అని కాదు. అంటే పిట్ అంటే యు అని ఆ విధంగా కూడా కాదు. ఓకే, చెప్తాను నేను, ఫైనల్గా వస్తుంది మనకి. NAHOPALA అంటే ఇవి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? మనకి 4 ఉన్నాయి. 1 2 3 4 ఉన్నాయి. మీన్స్ దే ఆర్ వెరీ గుడ్. చూడండి, అంటే మనకి లెఫ్ట్ సైడ్ 1 2 3 ఉన్నాయి, రైట్ సైడ్ కూడా 1 2 3 ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ 1 2 3 4 ఉన్నాయి, రైట్ సైడ్ 1 2 3 4 ఉంటాయి. ఓకే, ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ KADALA మీన్స్ హూ ఈజ్ గుడ్. మనం అక్కడ ఎగ్జామ్లో ఈ విధంగా రాయని అవసరం లేదు, ఈజీగా మనం అక్కడేమో చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే మనకేంటి స్టార్టింగ్ కాబట్టి ఈ విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ODHO పిట్ లా. ఇక్కడ ఎన్నో మనకి 4 ఉంటాయి కదా, రైట్ సైడ్ కూడా మనకి 4 ఉండాలి. ODHO పిట్ లా మీన్స్ దే వెల్కమ్ గుడ్ పీపుల్. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మనం రాసామమ్మా. రాశాక మనం చూడండి, మనకి క్వశ్చన్స్ ఇచ్చాడు. ఏంటి, ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు మనకి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ పీపుల్ని మనం ఇందులో ఏ కోడ్ లాంగ్వేజ్లో పిలుస్తాం. అదేవిధంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ వెరీ అంటే ఏంటి? అదేవిధంగా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ వెల్కమ్. ఓకే, వెల్కమ్ అంటే ఏంటి? PANAPLA నన్ ఆఫ్ దీస్. ఓకే, ఈ విధంగా మనం రాస్తాం. రాసేటప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే చూడండి, వీటిని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి, ఇవి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి. ఉండేటప్పుడు చూడండి, మనం ఏం చేస్తామంటే ఏవైనా ఒక 2 లైన్స్ కానీ లేకపోతే 3 లైన్స్ కానీ తీసుకుంటాం. అందులో మనకి కామన్గా ఉన్న లెటర్ ఏదైతే ఉంటుందో, ఓకే, కామన్గా ఉన్న వర్డ్ ఏమైతే ఉంటుందో అదే మనకు అవుతుంది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫస్ట్ నేను ఈ 2 లైన్స్ నేను ఇందులో తీసుకున్నాను కమ్మ. ఈ 2 లైన్స్లో కామన్గా ఏమన్నాయి చూడండి, ఏమైనా ఉన్నాయా?
ఎన్ఏ చూడండి, ఎన్ఏ ఉంది. ఓకేనా? అంటే చూడండి ఎల్హెచ్ఎస్లో ఎన్ఏ ఉన్నాయి కాబట్టి అంటే ఏంటి, ఫస్ట్ 2 లైన్స్లో కామన్గా ఉన్నవి ఏమున్నాయి మనకి, ఎన్ఏ ఉంది కాబట్టి ఇప్పుడేం చేస్తాము, ఈ ఆర్హెచ్ఎస్లో వచ్చేటప్పుడు మరలా ఈ 2 లైన్స్లో కామన్గా ఏమున్నాయి చూడండి, యు ఆర్ వెల్కమ్, దే ఆర్ వెరీ గుడ్లో ఏఆర్ఈ కాబట్టి ఎన్ఏ అంటే ఏఆర్ఈ, ఎన్ఏ యొక్క మీనింగ్ ఏ రాస్తామంటే ఏఆర్ఈ అని రాస్తాం. ఇలా ఉంచుకోండి, మన దగ్గర ఆన్సర్స్ ఉంచుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇప్పుడు ఇందులో ఇంకేమీ కూడా కామన్ లేదు. నెక్స్ట్ నేను చూడండి, ఈ సెకండ్ వన్, థర్డ్ వన్, దీన్ని 1 2 3 4 అన్నాం అనుకోమ్మా. ఇప్పుడు సెకండ్ వన్, థర్డ్ వన్ ఉందనుకోమ్మా. చూడండి సెకండ్ వన్, థర్డ్ వన్లో కామన్గా ఏమన్నాయా చూడండి, ఇందులో ఎల్ఏ ఉంది, ఇందులో కూడా ఎల్ఏ ఉంది, అంటే ఎల్ఏ. కాబట్టి ఇప్పుడేంటి, రైట్ హ్యాండ్ సైడ్లో కూడా ఏవైనా ఒక 2 ఏమో కామన్గా ఉంటాయి. చూడండి ఏమున్నాయి మనకి, ఇందులో గుడ్డు, ఇది కూడా గుడ్డు ఉంది, అంటే ఎల్ఏ గుడ్డు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఇదిగోండి థర్డ్ దీంట్లో కూడా మనకి చూడండి 1 2 ఇక్కడ కూడా మనకి ఎల్ఏ ఉంది, ఇక్కడ ఎల్ఏ ఉందంటే ఇందులో కూడా మనకేంటి గుడ్, అంటే మనకి కంప్లీట్ అయిపోయినవి, మరలా మనం వాటిని యూజ్ చేయకూడదు. ఓకేనా? ఆల్రెడీగా చూడండి ఇప్పుడు ఇందులో ఆర్ గుడ్ అయిపోయి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి ఇంకేమైనా అంటే ఏ రెండిట్లో అయినా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏమైనా కామన్గా ఉన్నాయా చూడండి ఒకసారి. పిట్టు చూడండి, ఫస్ట్ దీంట్లో పిట్టు ఉందమ్మా, లాస్ట్ దీంట్లో పిట్టు ఉంది. చూడండి ఫస్ట్ లాస్ట్ నేను తీసుకున్నా కాబట్టి ఆర్హెచ్ఎస్లో కూడా ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ చూడండి ఇంకేమైనా కామన్గా ఉన్నాయేమో. ఓకే చూడండి ఇందులో వెల్కమ్ ఉంది, ఇందులో కూడా వెల్కమ్ ఉంది, అంటే పిట్ అంటే ఏం రాయాలి మనం ఇందులో, వెల్కమ్. పిట్ అంటే వెల్కమ్ రాస్తాం, లేకపోతే అంటే ఇక్కడ వెల్కమ్ అంటే పిట్ అని రాస్తాం. ఓకే అయిపోయింది. నెక్స్ట్ వన్ చూడండి ఇంకేమైనా కామన్గా ఉన్నాయేమో. చూడండి హెచ్ఓ, ఇందులో కూడా హెచ్ఓ, అంటే సెకండ్ అండ్ ఫోర్త్. సెకండ్ ఫోర్త్లో చూడండి కామన్గా ఏమున్నాయేమో. కామన్గా చూడండి ఇక్కడ దే ఉంది, ఇందులో కూడా దే ఉంది. ఓకేనా? అంటే హెచ్ఓ అంటే రాసాము దే అని రాసామమ్మా, దే. ఓకే, నెక్స్ట్ చూడండి మనకి రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇంకేమైనా చూడండి కామన్గా ఇంకేమైనా ఉన్నాయా చూడండి. ఇంకేం అనిపించట్లేదు చూడండి. యూ, ఇంకెక్కడ కూడా యూ లేదు, హూ లేదు, వెరీ లేదు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి ఆన్సర్ దగ్గరికి ఇప్పుడు రండి అమ్మా. చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ పీపుల్. చూడండి ఇక్కడ పీపుల్ అంటే ఉందా, ఎక్కడ ఉంది చూడండి, పీపుల్ ఎక్కడ ఉంది చూడండి. చూడండి మనకి పీపుల్ అని ఇక్కడ ఉంది చూడండి. ఓకే, ఇక్కడ ఉంది కదా మనకి. చూడండి ఈ లాస్ట్ లైన్ ఉంది కదమ్మా, లాస్ట్ లైన్లో హెచ్ఓ కంప్లీట్ అయిపోయింది, పిఐటి కంప్లీట్ అయిపోయింది, ఎల్ఏ కంప్లీట్ అయిపోయింది. సో మనకు చూడండి ఈ మూడింటికి 3 వర్డ్స్ కంప్లీట్ అయిపోయి చూడండి, దే వెల్కమ్ గుడ్ అయిపోయింది. అంటే ఇంకా చూడండి ఇందులో ఇంకేం మిగిలింది మనకి, ఓడి మిగిలిందమ్మా. చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏం మిగిలింది మనకి, ఓడి మిగిలింది. రైట్ హ్యాండ్ సైడ్లో ఇంకేం మిగిలిపోయింది, కాబట్టి పీపుల్ మిగిలింది. కాబట్టి చూడండి అంటే ఈ ఓడికి ఏమవుతుంది మనకి, పీపుల్ అవుతుంది. కాబట్టి చూడండి ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ పీపుల్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్. పీపుల్ అంటే ఏం రాస్తాం మనం, ఓడి. ఓకేనా, అర్థమైంది కదా. అంటే మనకి ఆల్రెడీగా చూడండి ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఈ 3 కూడా కంప్లీట్ అయిపోయాయి. సో రైట్ హ్యాండ్ సైడ్లో కూడా ఈ 3 కంప్లీట్ అయిపోయాయి. అంటే ఇంక లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఓడి అనే ఒక వర్డ్ మిగిలింది, రైట్ హ్యాండ్ సైడ్లో పిఈఓపిఎల్ఈ పీపుల్ అనే ఒక వర్డ్ మిగిలింది. కాబట్టి అప్పుడేమవుతుంది, ఈ ఓడికి పీపుల్ అవుతుంది, పేరు అవుతుంది. ఓకే, ఆ విధంగా మనం చెక్ చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ వెరీ. చూడండి ఇక్కడ ఎక్కడైనా ఉందా మనకు వెరీ, ఇచ్చిన దీంట్లో ఎక్కడ మనకు వెరీ అని లేదు. కాబట్టి ఇప్పుడేం చేస్తాం చూడండి, వెరీ అని ఎక్కడ ఉంది ఇందులో, చూడండి ఇక్కడ ఉంది చూడండి. సెకండ్ లైన్లో చూసుకుంటే హెచ్ఏ అయిపోయింది, హెచ్ఓ అయిపోయింది, ఎన్ఏ అయిపోయింది, హెచ్ఓ అయిపోయింది, ఎల్ఏ అయిపోయింది. అదేవిధంగా డే అయిపోయింది, ఆర్ అయ్యింది, గుడ్ అయిపోయింది. అంటే ఇంకేం మిగిలింది మనకి చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో పిఏ మిగిలింది, రైట్ హ్యాండ్ సైడ్లో ఏం మిగిలింది మనకి, వెరీ. ఓకే అర్థమైంది కదమ్మా. సో మనకు చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో పిఏ మిగిలింది,
రైట్ హ్యాండ్ సైడ్లో వెరీ అని మిగిలింది కాబట్టి అప్పుడేం చేస్తామంటే పిఏ ఈక్వల్ టు వెరీ, పిఏ ఈజ్ ఈక్వల్ టు వెరీ అన్న ఒకటే, లేకపోతే వెరీ ఈజ్ ఈక్వల్ టు పిఏ అన్న ఒకటే. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ వెల్కమ్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్. చూడండి మనకి వెల్కమ్ అని ఎక్కడ వచ్చిందా, చూడండి ఎక్కడ వచ్చింది మనకి. వెల్కమ్ అంటే ఏం రాస్తాం మనము, వెల్కమ్కి పిట్ అని రాస్తాం, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం వీటిని జాగ్రత్తగా మీరు వీటిని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే క్లియర్గానే ఉంటుంది. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ మోడల్ చూడండి. ఇది కూడా డిసిపేరింగ్ మెసేజ్ వర్డ్ కోడ్సే. రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. అంటే చూడండి, ఇది ఇన్ఫర్మేషన్ అమ్మ. ఈ 2 లైన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించి 1 నుండి 6 వరకు మనకి ఇందులో క్వశ్చన్స్ ఇచ్చాడు. వాటి యొక్క ఆన్సర్ మనం ఇందులో రాయవలసి ఉంటుంది. ఓకే, ముందు మనకి ఇక్కడేమో లెఫ్ట్ సైడ్స్ వర్డ్స్ ఉన్నాయి, రైట్ సైడ్ కూడా వర్డ్ ఉన్నాయి. సో ఇక్కడేమున్నాయి అంటే ఒకవైపు ఏమో వర్డ్స్, ఇంకో వైపు ఏమో నెంబర్స్. ఓకేనా, చూద్దాం. ఫస్ట్, ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ 481 మీన్స్ స్కై ఈజ్ బ్లూ. ఓకే, 481 అంటే ఇందులో ఎన్ని ఉన్నాయి నెంబర్స్, 3 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడేమో రైట్ సైడ్ ఏమో 3 వర్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ 246 మీన్స్ సీ ఈజ్ డీప్. అంటే ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి, 3 లెటర్స్ ఉన్నాయి. ఓకే, 3 వర్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ 698 మీన్స్ సీ లుక్స్ బ్లూ. ఓకే, 698 మీన్స్ అంటే 3 నెంబర్స్ ఉన్నాయి, 3 వర్డ్స్ ఉన్నాయి. సో వీటిని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే వీటి యొక్క వర్డ్స్, నెంబర్స్ మనం అందులో బ్యాలెన్సింగ్ ఏమో చేసుకుందాం. చూడండి, ఫస్ట్ 481 మీన్స్ స్కై ఈజ్ బ్లూ అన్నాం. ఓకేనా, 481 మీన్స్ స్కై ఈజ్ బ్లూ అన్నామమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ 246 మీన్స్ సీ ఈజ్ డీప్ అన్నాం. సీ ఈజ్ డీప్. నెక్స్ట్ 698 మీన్స్ సీ లుక్స్ బ్లూ. సీ లుక్స్ బ్లూ. ఓకే, ఈ విధంగా వాడు ఇచ్చాడమ్మా. అంటే నెంబర్స్ ఇచ్చాడు, నెక్స్ట్ ఇందులో వాటికి మ్యాచ్ అయ్యే వీటి యొక్క వర్డ్స్ ఇచ్చాడు. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ నెంబర్కి ఏ వర్డ్ అనేది మనకి ఇందులో మ్యాచ్ అవుతుందో చూద్దాం. చూడండి, ఫస్ట్ ముందులాగా దీన్ని 1 అనుకుందాం, 2 అనుకుందాం, 3 అనుకుంటే ఫస్ట్ 1, 2 చెక్ చేసాం అనుకుందాం. చూడండి, 1, 2లో కామన్గా ఉన్న నెంబర్స్ ఏమన్నాయి చూడండి. ఇందులో 4 ఉంది, ఇందులో కూడా 4 ఉంది. కాబట్టి 4 రైట్ సైడ్ చూస్తే ఇప్పుడు కామన్గా ఏమని చూడండి, ఇందులో ఈజ్ ఉంది, ఇందులో కూడా ఈజ్ ఉంది. అంటే 4 అంటే ఈజ్, లేకపోతే ఈజ్ అంటే 4 అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేస్తానంటే 2కి 3కి కామన్గా ఏమనేది చూస్తాను. చూడండి, 2కి 3కి కామన్గా చూడండి, ఇందులో 6 ఉంది, ఇందులో కూడా 6 ఉంది. ఓకేనా, 6 కామన్గా ఉంది. ఇప్పుడు రెండింటిలో కామన్గా ఏమన్నా చూడండి, సి అంటే 6 అంటే ఏం రాయొచ్చు, సి. అదేవిధంగా సి అంటే 6 అని రాస్తాం. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు మనకి చూడండి, ఈ సెకండ్ లైన్ ఉంది కదా, సెకండ్ లైన్లో 2 ఇంకా ఉండిపోయిందమ్మా. నెక్స్ట్ ఏం రైట్ సైడ్ ఇంకేముంది మనకి, డీప్ అని ఉంది. అంటే 2 అంటే డీప్ అని. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం 1ని 3ని చూద్దాం, చెక్ చేద్దాం. 1, 3లో చూడండి, ఇక్కడ ఆల్రెడీ 4 అయిపోయింది, 8 ఉందాం. ఇందులో ఒక 8 ఉంది, ఇందులో కూడా ఒక 8 ఉంది. ఓకే, సో 8 1, 3 కదా. ఇప్పుడు ఇది కూడా చూడలేదు కదా మనం. చూడండి, ఇందులో బ్లూ ఉంది, ఇందులో కూడా బ్లూ ఉంది. అంటే 8 అంటే ఏం రాస్తాం మనం, బ్లూ అని రాస్తాం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ లైన్లో 4, 8 ఇంకా 1 ఒకటే ఉంది, కాబట్టి 1 అంటే అప్పుడు ఇంక ఇందులో ఏం మిగిలిపోయింది, స్కై మిగిలింది. 1 అంటే స్కై. నెక్స్ట్ చూడండి, సెకండ్లో 2 అంటే డీప్ రాస్తాం ఆల్రెడీగా. నెక్స్ట్ చూడండి, థర్డ్ దీంట్లో 9 ఉందాం. 9 అంటే ఇంకేం మిగిలింది చూడండి, ఎందువల్ల 6, 8 కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు సిను బ్లూ అయిపోయింది కదమ్మా. సో ఇంకేం మిగిలింది, ఇందులో 9 మిగిలింది, ఇందులో లుక్స్ మిగిలింది. సో 9 లుక్స్. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మనకు వచ్చాయి. అంటే నెంబర్స్ వచ్చాయి, నెక్స్ట్ ఏమో ఈ నెంబర్కి మ్యాచ్ అయ్యే వర్డ్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనం క్వశ్చన్ దగ్గరికి రండి అమ్మా. వాట్ నెంబర్ ఈజ్ ద కోడ్ ఫర్ డీప్? ఓకేనా. సో చూడండి,
డీప్ అనే వాడికి మ్యాచ్ అయ్యే నెంబర్ ఏమవుతుంది చూడండి, డీప్ 2 కదా, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. సింపుల్. నెక్స్ట్, వాట్ నెంబర్ ఈజ్ ద కోడ్ ఫర్ బ్లూ? ఓకే, సో బ్లూ అంటే ఏముంది మనకి 8 ఉంది. చూడండి 8 ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉందమ్మా. నెక్స్ట్, వాట్ నెంబర్ ఈజ్ ద కోడ్ ఫర్ సి? సి చూడండి, సి అంటే ఏముంది? 6 ఉందమ్మా, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. వాట్ నెంబర్ ఈజ్ ద కోడ్ ఫర్ ఈజ్? ఓకే, చూడండి ఈజ్ అంటే ఏముంది మనకి? 4 ఉంది, కాబట్టి చూడండి ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్, వాట్ నెంబర్ ఈజ్ ద కోడ్ ఫర్ లుక్స్? లుక్స్ చూడమ్మా, లుక్స్ అంటే 9, ఆప్షన్ డి. ఓకే, మీరు ఈ నెక్స్ట్ ఏంటి? 6th వన్ ఉంది కదా, 6th వన్ మీరు దీన్ని చేసి కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి అమ్మ. ఇవి మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఉన్న మ్యాక్సిమం మనం మోడల్స్ అన్నీ కూడా మనం ఇందులో కవర్ చేసాం. కాకపోతే మనం ప్రతి మోడల్లో కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రం మనం ఇందులో చెప్పాను. ఓకే, మరికొన్ని క్లాసెస్లో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వీటన్నిటిని మనం అక్కడేమో క్లబ్ చేసి మనం అక్కడేమో చెప్పుకుందాం. ఓకే, సో నా వీడియో మీకు నచ్చినట్టుగైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింతమందికి వీటిని మీరేమో షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ క్లాస్లో మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.